నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హస్తినాకు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న చంద్రబాబు. కుంభమేళలో పుణ్య స్నానం ఆచరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసిన జనసేనాని. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం సింఘానియా గ్రూప్ మధ్య ఒప్పందం. ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయడమే లక్ష్యమన్న నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. సీఎం ఢిల్లీ వెళ్తుండటంతో ఈ నెల 20న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో గురువారం సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖిరానందన్ తదితరులు పవిత్ర స్నానాలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. బోధనలో నాణ్యత, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, విద్యా నైపుణ్యాల శిక్షణ అందించనున్నారు. 5 ఏళ్లలో 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని నిర్ణయించారు. అనంతరం అమరావతి, విశాఖ, కాకినాడకు కూడా సింఘానియా ట్రస్ట్ సేవలు విస్తరించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం జరిగింది. తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఒప్పందం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. కాలేజీ విద్య పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్ర సహకారం అందించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్ జీవన్ మిషన్ లో 15,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకులుగా మారాయన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నాం, మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు. డావోస్లో కూడా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ప్రస్తావించుకుంటున్నారనంటే ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి. అయినా సరే పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా, చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా, కంట్రీ హెడ్స్తో మాట్లాడినా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను, మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా, ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సహకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉన్నాయనంటే దానికి కారణం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా నాయకత్వంలో ఏర్పడినటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళందరి తాలూకా సహకారంతో 7 నెలల్లో జరగరాని పనులు, జరగలేవు అన్నటువంటి పనులు కూడా ఈరోజు సాధించి తీర్చాం. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటివి. ఒక పక్కన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. ఆ టాలెంట్ మన రాష్ట్రంలో ఉందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలతో ముందుకు నడవబోతున్నారు. ఈరోజు 7 నెలల పరిపాలన, బడ్జెట్ కూడా ఏదైతే ఉందో దానికి అనుకూలంగా, దానికి మరింత విశ్వాసం తోడు చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కూడా మనకు రావడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వికసిత్ భారత్ 2047 అనేది కేవలం నరేంద్ర మోదీ గారి తాలూకా లక్ష్యమో, ప్రభుత్వం తాలూకా లక్ష్యం కాదు, ప్రతి ఒక్కరి తాలూకా లక్ష్యమై ఉండాలి. $3 ట్రిలియన్ ఎకానమీ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీగా మనం తయారు కావాలి. ప్రపంచంలోనే 5వ పెద్ద దేశంగా మనం ఉన్నాం, ఆర్థిక దేశంగా. 3వ స్థాయికి మనం వెళ్ళాలని ఒక లక్ష్యంతో మనం చేస్తున్నాం.
ఈ లక్ష్యాలన్నీ కూడా మనం చేరుకోవాలనంటే ఇందులో అందరి తాలూకా పార్టిసిపేషన్ ఉండాలి. అదే మన ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా మంత్రం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేసి భారతదేశం తాలూకా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దానికి అనుగుణంగా ఈరోజు చక్కనైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేశారు. దీని తాలూకా లాభం ఒక పక్కన భారతదేశం అంతా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో బడ్జెట్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనకు ఉపయోగపడబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి టీం ఏర్పడింది. మన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు ఒక మంచి రిప్రజెంటేషన్ ఉంది, మంచి అవకాశం ఉంది. అలాగే గుంటూరుకి చెందినటువంటి ఎంపీ ఈరోజు ఒక మంచి కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా కొలీగ్గా అక్కడ ఉన్నారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన కూడా టెలికమ్యూనికేషన్స్కి ఈరోజు సహాయక మంత్రిగా ఉన్నారు. అందులో కూడా మీకు చెప్పాలంటే మొన్ననే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది. పోలీసులు టోపీ మీద ఉన్న 3 సింహాలకే సెల్యూట్ చేయాలని టీడీపీ నేతలకు కాదని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీరందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. వంశీ అరెస్ట్ చేసే సమయంలో ఓసీఐ చాలా దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఏడాదిలో రిటైర్ అవుతున్నానంటూ ఆయన అలా వ్యవహరించారని అన్నారు. విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసు పెట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ వారికి సెల్యూట్ చేస్తున్నారని ఆక్షేపించారు. అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న నేతలను వదలబోమని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యం దిగజారిందని ఆరోపించారు. వంశీని అరెస్టు చేస్తున్న తీరే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో బాధితుడిగా ఉన్న సత్యవర్ధన్ కుటుంబాన్ని చంద్రబాబు బెదిరించారని చెప్పారు. వంశీపై తప్పుడు కేసు పెట్టించి అరెస్టు చేయించారని విమర్శించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా చంద్రబాబు, లోకేష్ అక్రమ కేసు పెట్టించారని ఆయన ఆరోపించారు. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులను తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే డెమోక్రసీని కూని చేస్తూ ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి.
మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దానికి ఆయన బదులిచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు అధికారుల సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతానని జగన్ మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని వారు తెలియజేశారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల కిందట తమ ప్రభుత్వంలో పనిచేసిన వారే అని ఆ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలని, ఆ 4 సింహాలకే సెల్యూట్ చేస్తారని స్పష్టం చేశారు. చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరన్నారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు తీసి నిలబెడతారని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన 4 సింహాలు పోలీసు, దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్నవాడికి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల, మీరే ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంకా ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి, దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాతీయ జల భద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు. 50 లక్షల క్యూసెక్ల వరద డిశ్చార్జీ సామర్థ్యంతో 1128 మీటర్ల పొడవైన స్పిల్వే నిర్మించినట్టు స్పష్టం చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల సదస్సుకు నిమ్మల హాజరై ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డెల్టాల స్థిరీకరణకు, సుస్థిర సాగుకు పోలవరం అత్యంత కీలకమని చెప్పారు. జాతీయ జల భద్రత అంశంపై ఉదయపూర్లో అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల సమావేశంలో చర్చించారు. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలపై మంత్రులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ నుంచి హాజరై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ, సుస్థిర వ్యవసాయానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో మరొక 85 సాగునీటి ప్రాజెక్టులు తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నిర్మితమవుతున్నట్లు వెల్లడించారు. జలవనరులను వినియోగించడంలో సాంకేతికతను వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. భూగర్భ జలాల్ని కొలిచేందుకు 1810 ఫిజియోమీటర్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలోని తొలిసారిగా బోర్వెల్స్ ని కూడా జియో ట్యాగ్ చేసి వినియోగిస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. జల సంరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం జరుగుతోందన్నారు. Andhra Pradesh, the brief introduction. As you all know that Andhra Pradesh is the rice bowl of India. Over the 62% of population depends on agriculture. Rainfall distribution in the state varies from 500 mm to 1200 mm with an average annual rainfall of 966 mm.
Anantapur district of Andhra Pradesh receives the lowest rainfall, which is the second lowest in the country after Jaisalmer. The Godavari, Krishna, Vamsadhara, Nagavali and the Pennar of the major interstate rivers and 35 medium rivers in Andhra Pradesh. There are 108 reservoirs and about 38,426 minor irrigation tanks for water storage. 19 lakhs of agriculture borewells irrigating gross areas of 40 lakhs areas in the state. Next. In Andhra Pradesh, 8 districts are drought-prone and the remaining 18 districts faces floods and cyclones affecting livelihood and economy. Besides this, the bifurcation of the state had a massive impact on our resources and economy. Andhra Pradesh, lying on the bank of the Bay of Bengal, water releases are on the mercy of the neighboring states. At the same time, during the floods, we are facing extensive damages due to the outflow of 2,500 TMC surplus water wasted into the sea from the river Godavari. In fact, it is a pity that 42% of AP considerable area depends only on rain. To overcome these challenges, our government has contemplated interlinking of rivers to transfer excess water to deficit basins. Next. In Andhra Pradesh, we have a total 4 crore acres geographical area, out of which 2 crore acres are available for cultivation. In the above mentioned 2 crore acres, irrigation potential is already created for 1 crore acres, and for the remaining 1 crore acres, government is proposing to create irrigation infrastructure. Next. Our state is facing many challenges in water like unequal distribution of rainfall, uncertainty in inflows, groundwater stress, climate change, less water quality, etc. Next. This is the vision document 2047 of Andhra Pradesh to address the current issues on water across different sectors. The objectives of our state vision are the provide water security to all sectors, reduce the gap equal to by using the water efficiently, creating additional storage and interlinking of rivers, modernization of existing water systems and water bodies, usage of technology for integrated water resources management, adoption of best practices like micro and piped irrigation, cooperative and natural farming, strengthening of water user association through people's participation per water management, etc. Our goal is to make the state as drought-free and to preserve every drop of rainwater to enhance the groundwater. Dr. K.L. Rao, an eminent engineer from Andhra Pradesh, is the pioneer of interlinking of rivers and proposed garlanding of rivers from the North Himalayan to South Peninsular India. Our vibrant Honorable Prime Minister, Sri Narendra Modi ji, keen the implementing the proposal. Sri Nara Chandrababu Naidu garu, a visionary leader, and our Honorable Chief Minister has also formulated interlinking schemes in Andhra Pradesh. Some of the projects completed: Polavaram Krishna, Polavaram Elur, Krishna Penna. Projects under progress: Polavaram Champavati, Vamsadhara Nagavali, Nagavali Champavati. After bifurcation, residual state of Andhra Pradesh has become a low income state and a majority of the people depends on the only agriculture. The government of Andhra Pradesh, the government of India magnanimously came forward and announced national status to the Polavaram project. Polavaram irrigation project is a unique and critical project in the world, for which is the river Godavari is diverted so as to accommodate solid foundation for spillway. Across the river, we are constructing earth-cum-rockfill dam on sand foundation with the help of diaphragm wall 1,396 meters length and maximum depth of 100 meters. Spillway 1,128.4 meters long with 48 radial gates to release the highest discharge in the world, 50 lakhs cubic water.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలియజేశారు. నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నెలలో థీమ్ సోర్స్ రీసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు. స్వచ్ఛత అంటే కేవలం మున్సిపల్ శాఖ బాధ్యత మాత్రమే కాదని అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలన్నారు. 90 శాఖలతో దీనిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. వీటికి నోడల్ అధికారులను నియమించారని 2,17,000 మంది ఈ స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యమయ్యారని తెలియజేశారు. చంద్రబాబు ఆశయాలకు అందరూ అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ డంపింగ్ యార్డు కనిపించకుండా చేయాలని సీఎం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కందుకూరులో ప్రారంభించామని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయడం ద్వారా దానిలోంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటికి తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం. మరి దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మేము సాధిస్తున్నటువంటి ప్రగతిని ఏదైతే ప్రోగ్రెస్ మేము అచీవ్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో, మరి ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం, ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా ప్రతి నెల ఒక నివేదికని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వమని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా మరి గత నెలలో కూడా ఒక నివేదిక, కొన్ని వివరాలు అన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం. మరి ఈ నెల కూడా మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గత నెలకి ఈ నెలకి పోల్చుకున్నట్లయితే అనేక రకాలుగా ముందడుగు వేయటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్ని కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు చేయటం జరిగింది. అంటే స్వచ్ఛత అనేది కేవలం ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషనో ఒక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ 2 శాఖలకే పరిమితం కాదు. అన్ని శాఖల్లో కూడా దీనికి సంబంధించి పార్టిసిపేషన్ ఉండాలి. అన్ని శాఖలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయటం, మరి దానికి అనుగుణంగానే ఈ రోజున మీరు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి దాదాపుగా 90 శాఖలు 90 డిపార్ట్మెంట్స్ మరి ఈ స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్లో భాగస్వాములు చేయటం జరిగింది. అంటే ఈ 90 శాఖలకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవటం జరిగింది. అనేక శాఖలు ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, లేదంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏపీ డిస్కామ్స్ కానివ్వండి, లేదంటే అనేక రకాలుగా ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, హార్టికల్చర్, యూత్ సర్వీసెస్, అదేవిధంగా ఫినాన్సు, లేబరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజు, R&B, ఇట్లా అన్నీ ఈ చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 90 శాఖల్ని దీనిలో భాగస్వాములు చేయటం, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవటం జరిగింది. దీని ద్వారా మీరు చూసినట్లయితే మరి మొన్న జరిగినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే 3వ శనివారం ఉందో ఆ కార్యక్రమంలో ఈ 90 శాఖల నుంచి కూడా దాదాపుగా 2,17,963 మంది ఆ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరి దీనిలో భాగస్వాములు కావటం జరిగింది. 2,17,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ 90 శాఖల నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావటం జరిగింది. ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే దాదాపుగా 59,551 మంది, వ్యవసాయ శాఖ నుంచి 8,772 మంది, అదేవిధంగా వివిధ శాఖల నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 9,183, సెర్ప్ నుంచి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ నుంచి 27,304, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి దాదాపుగా 55,607. అంటే ఇట్లా ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఆ డిపార్ట్మెంట్తో కలిసి చేసేటటువంటి అనేక ఆర్గనైజేషన్స్ చెందినటువంటి వారు అన్నీ కలిపి దాదాపుగా 2,17,000 మంది. అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో మీరు చూసినట్లయితే మొత్తంగా ఈ 90 డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వివిధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 54,54,083 మంది ప్రజలు అదేవిధంగా డ్వాక్రా మహిళలు కానివ్వండి, వివిధ సంఘాలకు చెందినటువంటి వారు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్, ఇట్లా అందరూ కలుపుకుంటే దాదాపుగా 54,54,083 మంది
ఈ 90 శాఖల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అంటే 2,17,963 మంది ఉద్యోగస్తులు, ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి వారు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు, వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో 54,54,000 మంది ప్రజలు కూడా నేరుగా మరి స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే గత నెలతో పోల్చుకుంటే ఇంకా ఈ నెల ఎక్కువ మంది, మరింత ఎక్కువ మంది ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా పరిశుభ్రంగా ఉంచాలన్న ఒక ఆలోచనతో అడుగు ముందుకు వేస్తున్నటువంటి ఆయనకి అండగా మరింతమంది నిలబడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హస్తినాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న చంద్రబాబు. కుంభమేళలో పుణ్య స్నానం ఆచరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసిన జనసేనాని. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం సింఘానియా గ్రూప్ మధ్య ఒప్పందం, ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయడమే లక్ష్యమన్న నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.